నువ్వు ఏది చేయాలన్నా సరే కంప్లీట్ ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అది మనకి చాలా ఇంపార్టెంట్. ఫిట్‌నెస్ కేటగిరీ వైస్‌గా వస్తే మనకి మన బాడీకి ఎఫెక్టివ్‌గా రిజల్ట్స్ కనిపించడానికి ఒక ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ ఉండాలి. రాండమ్‌గా ఒక గోల్ పెట్టుకొని మన గోల్స్ అచీవ్ అయిపోతాయని బ్లైండ్‌గా నమ్మొద్దు. మీకంటూ ఒక క్లియర్ గోల్, మీకంటూ ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది క్లియర్‌గా లేకుండా మీరు వర్కౌట్ గనక చేస్తే మీరు మీ టైంని, మీ ఎఫర్ట్స్‌ని ఈ రెండిటిని కూడా వేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే వన్ ప్లాన్ అందరికీ ఫిక్స్ అయితది అని చెప్పేసి మనం ఇక్కడ బ్లైండ్‌గా ఫిక్స్ అవ్వద్దు. ఎందుకంటే మనం అందరం కూడా డిఫరెంట్. అందుకే మనం ఇండివిడ్యువల్‌గా వర్కౌట్ డైట్ ప్లాన్ అనేది క్రియేట్ చేయటం మీ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ ఫిట్‌నెస్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మనం ఇండివిడ్యువల్‌గా వర్కౌట్ ప్లాన్ అనేది డిజైన్ చేయాలి. బయట ఇప్పటికీ ఇన్ని వర్కౌట్ ప్లాన్స్ అనేవి వీడియోస్ ఆల్రెడీ చాలా మంది తీసి పెట్టారు. కానీ మీకొకటి మాత్రం క్లియర్‌గా ఉండాలి. మీరు వర్కౌట్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఒక నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఉండాలి. జస్ట్ బ్లైండ్‌గా వెళ్ళిపోతా అంటే ఇక్కడ వర్క్ అవ్వదది. అందుకే ఈరోజు మీతో కంప్లీట్ షేర్ చేసుకుంటా. అసలు ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది దానికి ఫౌండేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది మీకు కొంచెం టఫ్‌గా అనిపిస్తది. కానీ మీరు బేసిక్స్ అనేవి అర్థం చేసుకుంటే మీరు చాలా ఈజీగా స్టార్ట్ అవుతారు. మీకు అంత డిఫికల్ట్‌గా అనిపించదు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది నాకు చాలా చిన్న విషయం. కానీ బిగినర్స్‌కి ఇది చాలా పెద్ద విషయం. అందుకే నేను అందరికీ అర్థం అవ్వడానికి ఒక్కొక్క స్టెప్ వైస్‌గా మీకు కంప్లీట్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్టెప్ 1 కన్సిస్టెన్సీ. ఇది చాలా ఈజీ. దీన్ని మనం 5 స్టెప్స్‌లో డివైడ్ చేద్దాం. అసలు మనకి రిజల్ట్స్ రావాలి అంటే వన్ ఆఫ్ ద రూల్ వచ్చేసి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది మనం లాంగ్ వర్క్ చేసేది. ఈ లాంగ్ టైం వరకు మనం కన్సిస్టెన్సీగా ఉండి ఆ గోల్‌ని అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్‌లోనే రైట్‌గా సెట్ చేసుకోవాలి. ఇది నీకు షార్ట్ టైంలో వచ్చే గేమ్ కాదు. లాంగ్ టైం వరకు నువ్వు అర్థం చేసుకుంటూ వచ్చేది. నీకు ఎటువంటి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. నీకు కంపల్సరీ డిసిప్లిన్ అనేది ఉండాలి. అందుకే మీ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టు మీకు సూటబుల్ అయ్యేలా మీకోసం మీరు ఒక పర్సనల్ వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసుకోవాలి. అది కంపల్సరీ కన్సిస్టెన్సీగా ఫాలో అయ్యేలా ఉండాలి. ఇప్పుడు మీరు మీ సెల్ఫ్‌గా ఒక క్వశ్చన్ వేసుకోండి. అసలు వీక్‌కి మీరు ఎంత టైం స్పెండ్ చేయగలుగుతారు? వీక్లీ ఎన్ని డేస్ వర్కౌట్ చేయగలుగుతారు? కంప్లీట్ డెడికేటెడ్‌గా ఉండాలి. అది నువ్వు 4 డేస్ సెలెక్ట్ చేసుకో లేదా 5 డేస్ సెలెక్ట్ చేసుకో. అది నీ ఇష్టం. ఇప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకొని మీరు మీ సెల్ఫ్‌గా ఇలా రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తున్నా. నేను ఒక 1 వీక్‌లో 5 డేస్ వర్కౌట్ చేస్తా. సాటర్డే, సండే రెస్ట్ తీసుకొని మిగతా డేస్ 5 డేస్ వర్కౌట్ చేస్తా. ఇప్పుడు నాకు ఈవినింగ్ వర్కౌట్ చేసుకోవడానికి ఇష్టం. ఎందుకంటే నాకు మార్నింగ్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు మార్నింగ్ టైం ఉంటే మీరు మార్నింగ్ చేసుకోండి. ఇవన్నీ కూడా రియలిస్టిక్‌గా ఉండాలి అండ్ స్పెసిఫిక్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది మనకి సస్టైనబుల్‌గా ఉండాలి. లాంగ్ టైం వరకు. ఎందుకంటే ఫ్యూచర్‌లో మనం ప్రతి చిన్నదానికి ఎక్స్‌క్యూజెస్ చెప్పి తప్పించుకోవద్దు. ఒక్కసారి మనం డిసైడ్ చేస్తే ఆ ప్లాన్, ఆ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ స్టిక్కే ఉండాలి. మీరు రోజు మొత్తంలో ఒక 1 అవర్ గనక వర్కౌట్‌కి డెడికేట్ గనక చేయగలిగితే అది ఎక్సలెంట్. ఒకవేళ మీకు ఆ 1 అవర్ కూడా టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, జాబ్, వర్క్ ఇవన్నీ ఉంటాయి. మెల్లమెల్లగా సెట్ చేసుకోవచ్చు. కానీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పక్కా పెట్టు. కన్సిస్టెన్సీగా మనం ఉండాలి. లాంగ్ టైం వరకు ఉండాలి. రిజల్ట్స్ అనేవి ఫాస్ట్‌గా వస్తాయి. లేకపోతే రావు. ఇది కాదు మ్యాటర్ ఇక్కడ. యాక్చువల్‌గా అసలు మ్యాటర్ ఏందంటే మీ వర్కౌట్ అనేది ఎంత కన్సిస్టెన్సీగా ఉంది అనే దాని మీద కాదు. మీ వర్కౌట్ ప్లాన్ అనేది ఎంత క్లారిటీగా ఉంది అనేది మ్యాటర్. దాని మీద నీ ఫైనల్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. రిజల్ట్స్ అనేవి మనం ఇంత టైం పెట్టినా మనకి రిజల్ట్స్ అనేవి అచీవ్ చేయడం 100% పాసిబుల్ అవుతుంది. ఇప్పటికీ నేను ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. నేను నా పర్సనల్‌గా చాలా మందిని చూసా. చాలా మందికి 1 అవర్, హాఫ్ అన్ అవరే టైం ఉండేది. వర్కౌట్ అనేది కూడా చాలా తక్కువే చేసేవాళ్ళు. కానీ కన్సిస్టెన్సీగా డైలీ చేసేవాళ్ళు. ఏ రోజు మిస్ అనేది చేయకపోయేది. అందుకే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే అసలు బెస్ట్ టైం ఏది వర్కౌట్ చేయడానికి? గైస్ నిజంగా చెప్పాలంటే బెస్ట్ టైమింగ్ వర్కౌట్స్ అనేవి ఎక్కడా లేదు. ఇన్ కేస్ మీకు ఎవరైనా సరే ఇది కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే బెస్ట్ వర్కౌట్‌కి ఈ టైం బెస్ట్, ఈ టైం బెస్ట్ అని మీకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఈజీ కంటెంట్ కోసం అవి కొన్ని టూల్స్ మాత్రమే. ఇక్కడ బెస్ట్ టైం అంటూ ఏదైనా ఉంది అంటే నీ లైఫ్ స్టైల్‌కి ఏది సూట్ అవుతుంది, ఎప్పుడు సూట్ అవుతుంది, ఏ టైం సూట్ అవుతుంది అదే ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్నింగ్ సూటబుల్‌గా ఉంది అప్పుడే ఫాలో అవ్వండి. ఈవినింగ్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఈవినింగే చేసుకోండి. మీకు ఎప్పుడు కంఫర్టబుల్‌గా ఉంటే అదే టైంని మీరు ఫిక్స్ అవ్వండి. అదే బెస్ట్ టైం అవుతది. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నీ వర్కౌట్ ప్లాన్ అనేది డిజైన్ చేసుకున్న తర్వాత, క్రియేట్ చేసుకున్న తర్వాత నీ సెల్ఫ్‌గా నువ్వు ఒకసారి గట్టిగా థింక్ చేసుకొని ఫిక్స్ అయిపో.
ఇది నా షెడ్యూల్, ఇలా నేను ప్లాన్ చేసుకున్నా, ఇది నాకు చాలా వాల్యుబుల్ టైం. ఇలా అనుకోవడం వల్ల నీకే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. గైస్, నేను మళ్ళీ చెప్తున్నా, నో మ్యాటర్స్, మీరు వర్కౌట్ చేయాలి, చేసి తీరాలి, అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ఫుల్ వర్కౌట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీగా ఉండడం అనేది మర్చిపోమాకు. ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఏ వర్కౌట్ ప్రోగ్రామ్ కావాలి మీకు నాకు డీటెయిల్గా కామెంట్ బాక్స్లో రాయండి, నేను 100% చేస్తా. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నా చూసినారా, ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా మంది బిగినర్స్ నాకు రిక్వెస్ట్ చేయడం వల్ల ఆల్రెడీ మనం పెట్టి 2 years అవుతుంది. నేను ఆ రోజే చెప్పా, ఈ వీడియోస్ అనేవి 100% లేస్తాయి, ఒక రోజు అంటూ ఈ వీడియోస్ కి టైం వస్తుంది అని. ఆ టైం వచ్చింది. సో ఇప్పుడు ఆ వీడియోస్ ని బేస్ చేసుకొని మనం ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ కి వెళ్తాం వర్కౌట్ సిరీస్ చేసుకుంటూ. అలాగే మీకు ఇండివిజువల్ గా ఒక్కొక్క వర్కౌట్ ప్లాన్ అనేది నాకు తెలుసు, ఏ బాడీ టైప్ ఎలా ఉంటుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది అని, వాళ్ళందరికీ కూడా సూటబుల్ అయ్యేలా వర్కౌట్ ప్లాన్ కూడా నేను డిజైన్ చేసి మీకు ఇస్తా. కామెంట్ బాక్స్ లో క్లియర్ గా రాయండి, ఎక్కువగా కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి, మీ గోల్స్ చేయండి, మీ కేటగిరీ చేయండి, వెయిట్ లాసా వెయిట్ గెయినా, నాకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే మనకి ఆల్గరిథమ్ కి కొంచెం పూష్ చేసిన వాళ్ళు అవుతాం వీడియోస్ కి. స్టెప్ 2, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏ వర్కౌట్ చేయాలి? బయట చాలా వర్కౌట్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ కనిపిస్తున్నాయి నాకు యూట్యూబ్ లో. ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా మంది చాలా వర్కౌట్స్ కూడా చెప్పారు, కానీ మీకు ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ ఆ ఐడియా అనేది మీకు ఉండదు. ఎందుకో చెప్తా. అసలు బిగినర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు. ఫస్ట్, మన బాడీలో టోటల్ బాడీ వర్కౌట్స్ అనేవి చేయాలి. ఇది మీరు అసలు మర్చిపోవద్దు. మీ ఫౌండేషన్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మేజర్ మజిల్స్ అన్నిటిని కూడా మనం ఫోకస్ గా ట్రైన్ చేయాలి. అప్పుడే మీకు ఫ్యాట్ లాస్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం లీన్ మజిల్ మాస్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. స్పాట్ రిడక్షన్ అనేది ఎక్కడ జరగదు, అలాంటి కాన్సెప్ట్ అనేవి లేవు. ఒకవేళ అలాంటివి చెప్పినా వినమాకండి. 1, స్ట్రెంగ్త్ ట్రైనింగ్. 2, కార్డియో. ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని వర్కౌట్స్ అనేవి కలిపి కూడా ఉంటాయి, లైక్ హిట్ వర్కౌట్, ఇంటర్వల్ ట్రైనింగ్, సర్కిట్ ట్రైనింగ్స్. వచ్చే వీడియోస్ లో వీటన్నిటి గురించి కూడా మీకు అర్థం కావడానికి ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు అసలు వరి అవ్వకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ వర్కౌట్స్ అన్ని తక్కువ టైంలో మనకి ఫ్యాట్ లాస్ ని స్పీడ్ చేస్తాయి, ఎట్ ద సేమ్ టైం మన బాడీని టోన్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కి కార్డియోకి ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? ఫస్ట్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే వెయిట్ లిఫ్టింగ్. మీరు ఈ ఎక్సర్సైజ్ లో మీ స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసుకోవాలి, ద సేమ్ టైం మీ మజిల్ మాస్, లీన్ మజిల్ మాస్ ని బిల్డ్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవడం వల్ల మనకి లీన్ మజిల్ మాస్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసి లీన్ మజిల్ మాస్ ని బిల్డ్ చేసుకున్నావు అనుకో, మీ మెటబాలిక్ రేట్ అనేది హైలో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే, మీరు రెస్ట్ లో ఉన్నా సరే మీ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ అనేది ఆగదు, మీ ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ విషయం చాలా మంది తెలియదు. ఇప్పటికీ చాలా మంది మజిల్ బిల్డింగ్ అంటే చాలా మంది భయపడతారు, ఎస్పెషల్లీ ఉమెన్స్ జిమ్ లో. కానీ మీరు కార్డియోకి ఎంత టైం అయితే ఇస్తారో, అలాగే మజిల్ బిల్డింగ్ కూడా ఇస్తే మీకు చాలా బాగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్, కార్డియో. దీని గురించి మాట్లాడుకుందాం. కార్డియో గానీ, అరోబిక్స్ గానీ, ఈ వర్కౌట్స్ అన్ని కూడా మన బ్రీతింగ్ లెవెల్ ని ఇంక్రీజ్ చేసి హార్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేసి చేసే వర్కౌట్స్ ఇవన్నీ కూడా. అదే హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూగా అలాగే చేసుకుంటూ పోయే వర్కౌట్స్ ఇవన్నీ. ఈ కార్డియో ఎక్సర్సైజ్ అనేవి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, మన స్టామినాని బిల్డ్ చేసుకోవచ్చు, క్యాలరీస్ అనేవి ఫాస్ట్ గా బర్న్ చేయడానికి. మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా ఫాస్ట్ గా బర్న్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు దేని మీద ఫోకస్ చేయాలి? ఫస్ట్, అది కంప్లీట్ మీ గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ గోల్ వెయిట్ లాస్ అయితే కార్డియో ప్లస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈ రెండింటిని కలిపి చేయాలి. మీ గోల్ వెయిట్ గెయిన్ అయితే మీ వర్కౌట్ ప్రోగ్రామ్ లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ని ఎక్కువగా ఇంక్రీజ్ చేయాలి. కార్డియో అనేది అప్పుడప్పుడు చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా గోల్ వెయిట్ లూజ్ అనుకుందాం. వారంలో 7 days ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. 2 days స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తా, అలాగే నా మజిల్ ని గెయిన్ చేసుకోవడానికి. 1 day కార్డియో చేస్తా, నా ఫ్యాట్ లాస్ అవ్వడానికి. అలా నాకు వీలు పడ్డ టైంలో నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ, నేను ఒక 2 days మాత్రం నాకు వీలు పడ్డ టైంలో నేను రెస్ట్ తీసుకుంటా. ఇలా ఖచ్చితంగా మీకు ప్లాన్ ఉండాలి. స్టెప్ 3, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీ వర్కౌట్ వాల్యూమ్ ని ఫస్ట్ మీరు ఫిగర్ అవుట్ చేయాలి. ఎన్ని రిప్స్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి, ఎంత వెయిట్స్ ని లిఫ్ట్ చేయాలి, ఎంత సేప్ చేయాలి.
వర్కౌట్ చేసే టైంలో సెట్ కి ఎంత రెస్ట్ ఇవ్వాలి, ప్రతి ఎక్సర్సైజ్ మధ్యలో ఎంత రెస్ట్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మెయిన్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కి రిలేటెడ్ గా ఉంటాయి. ఇక్కడ నీకు కొన్ని వీడియోస్ ఇస్తున్నా చూడండి. ఇవి మనం ఆల్రెడీ చేసిన బిగినర్ వర్కౌట్ సిరీస్ అన్నమాట. ఇప్పటికీ యూట్యూబ్ లో నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ వల్ల చాలా మంది అడిగేది అండ్ బయట కూడా నేను కనిపించినప్పుడు ఎంత వెయిట్ చేయాలన్నా, అసలు ఎంత వెయిట్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతారు. 1 kg డంబుల్ సరిపోతుందా ఫస్ట్ సెట్ కి, 2 kg సరిపోతుందా, 5 kg సరిపోతుందా అని. దానికి నేను స్ట్రైట్ ఆన్సర్ అనేది ఇవ్వలేను. ఎందుకంటే ఈ లాస్ట్ 1 year లో నేను కొన్ని సర్టిఫికేషన్స్ చేసిన ఫిట్నెస్ గురించి. అందుకే ఇంత వెయిట్ తీసుకొని చేయండి అని చెప్పేసి నేను డైరెక్ట్ చెప్పలేను. కంప్లీట్ ఎంత వెయిట్ చేయాలి, ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి అనేది కంప్లీట్ నీ గోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నీ ఓన్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీ దగ్గర బలమే లేదు, నేను ఇంత వెయిట్ తీసుకోవాలంటే అది తప్పే కదా. అందుకే నేను చెప్పలేను. ఇప్పుడు మీకు అర్థం కావడానికి మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం. సెట్స్ అంటే ఏంటి, రెప్స్ అంటే ఏంటి. సేమ్ ఎక్సర్సైజ్ ని మనం ఎన్నిసార్లు చేస్తున్నామో వాటిని సెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీరు 10 స్క్వాట్స్ కొట్టారనుకుందాం. అవే 10 స్క్వాట్స్ మీరు మళ్ళీ ఒకసారి కొడితే సేమ్ వర్కౌట్ అది సెకండ్ సెట్ అవుతుంది. వాటినే మనం సెట్స్ అంటాం. ఇప్పుడు రెప్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఒకే ఎక్సర్సైజ్ లో మీరు ఎన్నిసార్లు చేస్తున్నారో వాటిని రెప్స్ అంటాం. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఒక సెట్ లో మీరు 10 స్క్వాట్స్ కొట్టారు అనుకుందాం. అవి 10 రెప్స్ అవుతాయి. వీటిని రెప్స్ అంటాం. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ అండ్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎంత సేపు చేయాలి వర్కౌట్ అనేది. డైరెక్ట్ స్ట్రైట్ ఆన్సర్ అనేది ఇవ్వలేను. అది మీ గోల్ మీద, మీ ఫిట్నెస్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒక ఆప్షన్ ఉంది, ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ట్రైనింగ్ కి ఒక బేస్ లైన్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఈ బేస్ లైన్ ని మీరు క్యాచ్ చేసుకొని రావచ్చు పైకి. 12 to 20 రెప్స్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు రెప్స్ వైజ్ గా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఎన్ని రెప్స్ చేస్తే ఏ కేటగిరీకి వస్తుంది ఆ వర్కౌట్ అనేది, దాని గురించి కొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ 12 to 20 రెప్స్ అనేవి మోస్ట్లీ ఏ కేటగిరీ కింద వస్తుంది అంటే మస్కులర్ అండ్ ఎండ్యూరెన్స్. లీన్ మజిల్ ని బిల్డ్ చేసుకుంటూ ఎండ్యూరెన్స్ ని బిల్డ్ చేసుకోవాలి. ఎండ్యూరెన్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు స్టిక్ గా నిలబడి లాంగ్ టైం వరకు వర్కౌట్ చేసుకోవడానికి స్ట్రెంగ్త్ అండ్ స్టామినాని బిల్డ్ చేసుకుంటాం అంతే. 6 to 12 రెప్స్ ఇది ఒక టైప్ కేటగిరీ కింద వస్తుంది. ఈ 6 to 12 రెప్స్ అనేవి హైపోట్రోఫీ కేటగిరీ కిందకి వస్తాయి. హైపోట్రోఫీ అంటే మన మజిల్స్ లో ఉన్న సెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం. ఈ కేటగిరీ మజిల్ టోన్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి. హెవీ వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేస్తారు, రెప్స్ అనేవి చాలా తక్కువగా చేస్తారు. ఈ వర్కౌట్ ప్రోగ్రామ్ లో సెట్ కి టైం అనేది కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి. అట్లీస్ట్ 2 minutes నుంచి 3 minutes వరకు తీసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే షోల్డర్స్ కంటే లెగ్స్ అనేవి స్ట్రాంగ్. లెగ్స్ లో వెయిట్ ని ఎక్కువగా లిఫ్ట్ చేయగలుగుతాం, షోల్డర్స్ లో తక్కువగా లిఫ్ట్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ మనం ఏ మజిల్ కి చేస్తున్నాం, ఏ బాడీ పార్ట్ కి చేస్తున్నాం, అప్పుడు ఏ వెయిట్ తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, చాలా మంది ఇక్కడికి రాగానే చాలా సింపుల్ గా తీసి అవతల పడేస్తారు. ఇప్పటి వరకు చేసింది ఒక్క ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకోలా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు వన్స్ ఒకసారి వర్కౌట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నీకు రిజల్ట్స్ అనేవి చాలా స్లోగా వస్తాయి. నీ బాడీకి ఏదైనా సరే మెల్లమెల్లగా అలవాటు చేస్తే మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. వన్స్ ఒక్కసారి కనుక నువ్వు అలవాటు అయితే మాత్రం నీ జిందగీలో వదిలిపెట్టవు. జిమ్ కానీ, వర్కౌట్స్ కానీ, నీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ కానీ రిజల్ట్స్ అనేవి చాలా స్లోగా వస్తాయి. కానీ మీరేం చేస్తారు, అవతల వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు. నాతో చేసుకో, నాకు పట్టుందిరా బాయ్, నాతో చేసుకో కంపారిజన్. నువ్వు రిజల్ట్స్ రాలేదని చెప్పేసి హెవీ వెయిట్లు చేయటం, నీ అమ్మ ఏదైతే అదైందని చెప్పేసి గుంజడం, ఇలాంటివి చేయొద్దు. ప్రోగ్రెస్ అనేది ఎంత స్లోగా వస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది నీకు. అంత ఎక్స్పీరియన్స్ వస్తే వర్కౌట్ లో కానీ, డైట్ లో కానీ చాలా క్లారిటీ ఉంటుంది. నీ బ్రెయిన్ ఏది గుర్తుపెట్టుకోదు బ్రో, గుర్తుపెట్టుకోదు. మన బాడీతో మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. అవన్నీ కూడా కొత్తాయి కదా, టైం పడుతుంది. కావాలంటే మెల్లమెల్లగా మీ బాడీ చేంజ్ అయ్యే టైంలోనే ప్రోగ్రెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అంటే పెద్ద మ్యాజిక్ ఏం లేదాడా. నువ్వు వర్కౌట్ చేసేటప్పుడు 1/2 hour వర్కౌట్ చేస్తే 45 minutes చేయి, అది ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అవుతుంది. వర్కౌట్ చేసేటప్పుడు డైలీ 2 sets or 3 sets కొడుతున్నాం అనుకుందాం, ఒక సెట్ ఎక్కువ చేసుకో, అది ప్రోగ్రెస్ ఓవర్లోడే. సెట్ కి 1 minute రెస్ట్ అనేది తీసుకుంటున్నాం అనుకుందాం, బాగా అలసట వస్తుంది అనుకుందాం, మెల్లమెల్లగా 40 seconds కి రా, మెల్లమెల్లగా 30 seconds కి రా, అది ప్రోగ్రెసివ్ ఓవర్లోడే. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే నువ్వు చేసే కెపాసిటీని బిల్డ్ చేయడం. దానికి నువ్వు పెద్ద మ్యాజిక్ ఏం లేదు ఇక్కడ. ఓ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే బర్ర గుంజుతా, వెయిట్ లేసి గుంజుతా అని చెప్పేసి అనుకుంటే అది కాదు. ఇప్పుడు కూల్ గా మాట్లాడి ఇప్పటికిప్పుడు ఏమైందన్నా నీకంటే అంతే. నా మూడు మారిపోయిందంటే మాత్రం అంతే. ఎందుకంటే నాకు సరిగా అనిపించట్లా, సరిగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లా. ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ మాట్లాడుతున్నా. లాస్ట్ క్లిప్ ఇది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్కటి ఒక ఎత్తు అయితే ఇప్పుడు లాస్ట్ లో మీరు చేసేది ఒక ఎత్తు. ఎవ్రీథింగ్ రాసుకోండి, నోట్స్ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పా కదా
ఎన్ని సెట్స్ కొడుతున్నావు, ఎన్ని రిపిటేషన్ చేస్తున్నావు, ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నావు, ఇవన్నీ కూడా నీకు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి రాసుకో. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే కూడా ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిది ప్రోగ్రెసివ్ ఓవర్లోడే. ఈ రోజుకి వారానికి నీకు డిఫరెంట్ ఏముంది, అది ప్రోగ్రెసివ్ ఓవర్లోడే. ప్రతి ఒక్కటి ట్రాక్ చేయి. బికాస్ ఒకటే వర్కౌట్ పడుకున్న 2 months కనుక సాగదీసినావు అనుకో, నువ్వు ఇంకా బిగినర్ వర్కౌట్స్ చేస్తే అడ్వాన్స్ లెవెల్ రావాలి కదా. సో ఏం చేంజ్ వచ్చింది, ఇంకేమేం చేంజ్ రావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. ఏ వర్కౌట్ ప్రోగ్రామ్ అయినా సరే మీరు ఖచ్చితంగా 4 to 6 weeks అనేది ప్లాన్ అనేది ఉండాలి. ఇది నెంబర్ ఆఫ్ రూల్. ఇది మీరు ఈ రూల్ పాటించకపోతే మీకు రిజల్ట్స్ అనేవి రావు. ర్యాండమ్ గా ఒక వర్కౌట్ పిక్ చేసుకొని మళ్ళీ రేపొద్దున ఇంకొక వర్కౌట్ పిక్ చేసుకుంటా అంటే ఇది బాడీ కాదు. ఇప్పుడు డీజిల్ కార్ లో తీసిపోయి పెట్రోల్ పోతా అంటే ఏమవుతుంది, ఇంజిన్ బోర్కి వస్తుంది. సేమ్ ఒక వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది అలవాటు అవ్వాలి. నీ బాడీకి అలవాటు అయ్యేంత వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే, ఇది పక్కా. ఇప్పుడు ఎవ్రీథింగ్ నువ్వు ట్రాక్ చేస్తేనే నీకంటూ ఒక ఓన్ వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసుకుంటే దాంట్లో నీకు ఇన్బుల్ట్ అయిపోతూ ఉంటది నాలెడ్జ్ అనేది. వర్కౌట్ ప్రోగ్రామ్ అంటే గుర్తుపెట్టుకో, పర్ఫెక్ట్ గా ఉండాలి, నిక్కచ్చిగా ఉండాలని రూల్ ఏం లేదు. నీ బాడీకి, నీ టైమింగ్స్ కి, నీకు కంఫర్టబుల్ గా ఉంటే, నీకు సూట్ అవుతే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓన్లీ వర్కౌట్ ప్రోగ్రామ్ మీద రిజల్ట్స్ రావు. డైట్ అనేది కంపల్సరీ, రెస్ట్ అనేది కంపల్సరీ, రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 6 months నేను నేర్చుకున్నది బాగా అదే. నీకు రిజల్ట్స్ అనేవి పక్కా వస్తాయి, నా మాట విను. బట్ కన్సిస్టెన్సీ అనేది అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను వచ్చైతే నీ రూమ్ లో కానీ, నీ ఇంటికాడ కానీ, నీ చుట్టుపక్కల కానీ నేను చూడలేను. కన్సిస్టెన్సీగా నన్ను ఫాలో అవ్వు, నేను వీడియోస్ పెడతా, నీకు రిజల్ట్స్ వస్తాయి. బట్ గుర్తుపెట్టుకో, రిజల్ట్స్ అనేవి స్లోగా వస్తాయి. రావట్లేదని అసలు మధ్యలో వదిలిపెట్ట మాకు. ఓకే, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమ్మి పడేద్దాం, నాకు మంచి జోష్ మీద ఉన్నాను నేను. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్లు ఇష్టం వచ్చినట్టు గుద్దండి, ఆల్గరిథం పగిలిపోవాలా. అంతే ఇంకా ఇప్పటి నుంచి.